అధికార పార్టీ టీడీపీలో గొడవలు మొదలయ్యాయి. అందరూ నేతలు ఐక్యంగా ఉండాలని బాస్ బుజ్జగిస్తున్నా కొంతమంది లీడర్లు నో లిమిట్స్ అనేస్తున్నారు. డిష్యూమ్ అంటూ రచ్చకెక్కేస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లాలో అప్పుడే రచ్చ మొదలైపోయింది. శ్రీశైలం నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ నిర్వహణపైన పెద్ద రచ్చే జరిగింది. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి చేసేశారు. ఇంటి అద్దాలు పగలగొట్టేశారు. లోకల్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి చెప్పకుండా తొలి అడుగు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఇక తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరుకు వచ్చారు. సమీపంలో ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి వెళ్లారు ఎంపీ. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఎంపీని అడ్డుకున్నారు. ఎంపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానికంగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ ఎంపీని నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులకు ఎంపీకి మాటా పెరిగిపోయింది. ఈ పరిణామాలతో ఎంపీ తన ఆఫీస్కు వెళ్లిపోయారు. అప్పుడే అసలు గొడవ మొదలైపోయింది. దీనంతటికీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కారణమని అనుమానించిన బుడ్డా వర్గీయులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంట్లో చొరబడ్డారు. నివాసంలో ఉన్న ఏరాసుపై బుడ్డా అనుచరులు చేయి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తోసుకున్నారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఏరాస్కు డీఎస్పీ నచ్చజెప్పి అక్కడి నుంచి ఆత్మకూరు శివారు వరకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ పరిస్థితిలో ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులను భారీగా మోహరించారు. ఇక ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలని మొన్ననే పార్టీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు. వారం గడవక ముందే అప్పుడే నంద్యాలలో ఇలాంటి గొడవ జరగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. హైకమాండ్ హెచ్చరించినా వీళ్లు మారరా అన్నట్టుగా తయారవుతున్నారు నేతలు, శ్రేణులు. వీళ్లను అదుపులో పెట్టాల్సిన లీడర్లు కూడా పట్టీ పట్టనట్టుగా చూస్తూ ఉండిపోవడం కూడా మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.